హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను బాగున్నా, మీరందరు బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పానుగా ఫ్రెండ్స్, మొన్న బ్లాక్లో తిరుపతికి వెళ్తున్నామని. ఫస్ట్ వెళ్ళింది శ్రీశైలం నుంచి మహానంది నుంచి అహోబిలం వెళ్ళాము. అక్కడి నుంచి డైరెక్ట్ కడపకి వెళ్ళి కడపలో ఒక నైట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాం ఫ్రెండ్స్. తిరుపతికి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకున్నాక మళ్ళీ లోపలికి గుట్టపైకి వెళ్దామని వెళ్తున్నాము. అక్కడ చెకింగ్ దగ్గర మా బాబు ఏం చేసిందంటే లగేజ్ చెక్ చేస్తుందని చెప్పేసి మా వారంటే అక్కడ అందరం కార్ దిగినాము. మా మమ్మీ డాడీ పిల్లలు దాంట్లోనే ఉన్నారు. మా పెద్ద అబ్బాయి నేను మా డాడీ దిగినాము. అంటే లగేజ్ దించిన తర్వాత మా పెద్ద అబ్బాయి ఏం చేసిందంటే డిక్కీలో మామిడి పళ్ళు ఉండే తీద్దామని చెప్పేసి బ్యాగులు తీసిన తర్వాత మా పెద్ద అబ్బాయి ఏం చేసిందంటే సడన్ గా నేను మామిడి పళ్ళు పడుతున్నాయని చేయడ్డు ఇట్లా లోపలికి పెట్టాను. చూడకుండా మా అబ్బాయి డిక్కేసేసాడు. డిక్కేయంగానే ఇక్కడ ఫ్రాక్చర్ అయిన ఉండే ఫ్రెండ్స్. అయితే ఒక 4 days 5 days మామూలుగా పట్టి కట్టిన తర్వాత మళ్ళీ ఎక్సర్ తీసినాక మళ్ళీ ఒక 2 days మళ్ళీ కట్టిండ్రు. 2 days తర్వాత మళ్ళీ పట్టిప్పిన తర్వాత మళ్ళీ ఎక్సర్ తీసిన తర్వాత పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఈ చేతోనైతే కొంచెం ఏదన్నా ఎక్కువ వెయిట్ కూడా ఏవి లేపొద్దు అన్నారు, బలువు వస్తువులు. అందుకే కొంచెం వీడియోలు కూడా చేయలేకపోయినా నేను. కానీ దర్శనం తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. మాది 4 hours లో అయిపోయింది తిరుపతి దర్శనం. అక్కడ వీడియో తీద్దామంటే అక్కడ నా చేయికి ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి వీడియో తీసి పెట్టలేకపోయినాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ తిరుపతి వీడియో తీసి కంపల్సరీ పెడతా ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి ఫ్రెండ్స్. బాయ్.